గయాస్ భాయ్ ఇంకా సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్దలు చాలా సుదీర్ఘంగా సవివరంగా సంపూర్ణంగా ఏదైతే బంగ్లాదేశ్ తీర ప్రాంతంలో చిక్కుకున్నటువంటి మత్స్యకారుల గురించి చాలా సుదీర్ఘంగా వివరించడం జరిగింది. మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మత్స్యకార పక్షపాతి. మత్స్యకారుల కోసం వారి కష్టాన్ని తెలుసుకుని అలనాడు పాదయాత్రలో ఆయన పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నప్పుడు ఆ పాదయాత్రలో మత్స్యకారుల కష్టాలు నేను విన్నాను అని చెప్పాడు, నేను ఉంటాను అని చెప్పాడు. అధికారం వచ్చిన తర్వాత అదేవిధంగా మత్స్యకారులకు అండగా నిలబడ్డారు. కానీ ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే విశాఖ వేదికగా మత్స్యకారులను పట్టుకుని తోలు తీస్తాను, తోకలు కట్ చేస్తానని మాట్లాడాడు. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు అహంకారంతో పరిపాలిస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మమకారంతో పరిపాలించాడు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే అసలు మత్స్యకారుల గురించి, వాళ్ళ సంక్షేమం గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండబట్టే ఇప్పుడు బంగ్లాదేశ్లో చిక్కుకుపోయి 2 నెలలు అవుతుంటే కనీసం ఈ ప్రభుత్వం స్పందించట్లేదు. బంగ్లాదేశ్ మన శత్రుదేశం కాదు, కానీ పాకిస్తాన్ మన శత్రుదేశం అయినప్పటికీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టం ప్రతిఫలంతోనే మత్స్యకార సోదరులందరినీ వెనక్కి తీసుకొస్తే తర్వాత దాని మీద సినిమా రిలీజ్ అయితే క్రెడిట్ చోరీ, కష్టం జగన్మోహన్ రెడ్డి గారిది, క్రెడిట్ మాత్రం కూటమి ప్రభుత్వాన్ని అన్నట్టు ఆ సినిమా తాలూకా ఇది కూడా వాళ్ళే కొట్టేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీరు కదా అధికారంలో ఉన్నారు, సినిమాలు మళ్ళీ కావాలంటే ఇంకో ఒకటో రెండో తీస్తారు. మీ దమ్ము, మీ సత్తా, మీ చావ, మీ ధైర్యం, మీ పట్టుదల, మీ పరిపాలన ఉంటే కమాన్ తీసుకురావాలి. అంతే తప్ప మత్స్యకారులతోనేమో 6 నెలలకు రిలీజ్ అవుతారో సంవత్సరానికి రిలీజ్ అవుతారని చెప్పడం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. రైతులు మనకెంత ముఖ్యమో, రైతు అనేవాడు నేల మీద వ్యవసాయం చేస్తే మత్స్యకారుడు నీటి మీద సాహసం చేస్తాడు. ఇద్దరు దృష్టిలో వేరువేరు కాదు, ఇద్దరు సమానమే. నా వరకు వాళ్ళు ప్రాణాలను పరంగా పెట్టి వేటకు వెళ్తారో తిరిగి వస్తారో రారో కూడా తెలీదు. అటువంటి మత్స్యకారుల కోసం ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే శూన్యం. ఓ పక్క భూమి మీద నేల మీద పంటే పండ్లకు ఎలాగ దిక్కు దివానం లేదు, కనీసం నీటి మీదకి వెళ్ళే మత్స్యకారుల విషయంలో కూడా ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా. ఉదాహరణకి ఓ మామిడి కానీ, ఒక మిర్చి కానీ, లేదా ఒక చిని కానీ, ఒక బత్తాయి కానీ, ఒక అరటి కానీ, ఒక వరి కానీ, ఏ దానికి కూడా గిట్టుబాటు ధర లేదు, ఉచిత పంటల బీమా లేదు, ఏ రకంగా లేదు. అలాగే ఏక్వారంగం కూడా నాశనం అయింది, పొగాకు పంటలు నాశనం అవుతున్నాయి. పోనీ మీరు ఏం చేయట్లేదు. సముద్రం మీద వేటకెళ్ళినటువంటి మత్స్యకారులు దురదృష్టవశాత్తు వాతావరణం ఇబ్బందుల వల్ల అటుపక్క చిక్కుకుంటే కనీసం మరి విశ్వగురు భారతదేశం అంటే ఏంటి? మరి ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎందుకు? ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో కూడినటువంటి పార్టీకి అధికారం ఎందుకు ఇవ్వాలి? ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మరి ప్రపంచ పటంలో హైదరాబాద్ను పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు పక్కనున్న బంగ్లాదేశ్లో చిక్కున్నటువంటి మత్స్యకారులను తీసుకురావడంలో ఎందుకు వైఫల్యం చెందుతున్నారు? మరి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల ముందు మత్స్యకారులు ఓట్లు దండుకుని పిండుకుని అధికారాన్ని అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎందుకు మాట్లాడరు? బహిరంగంగా మీరు వచ్చి మాట్లాడండి, మీకున్నటువంటి టర్మ్స్ ఉపయోగించండి. ఈ రాష్ట్రంలో ఏం జరిగినా, దేశంలో ఏం జరిగినా హోమ్ అఫైర్స్ ఇంటెలిజెన్సే మీకు చెప్తుంది కదా. మరి మత్స్యకారుల గురించి మీరేం చెప్పలేదా? హోమ్ అఫైర్స్కి మీరేం ఇంటెలిజెన్స్ చెప్పలేదా? లేదా వాళ్ళు మీకేమైనా చెప్పలేదా? అంటే అధికారం లేకముందు ఉన్నటువంటి అపరిమితమైనటువంటి అధికారాలు, అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏమైనా తగ్గిపోయిందో కూటమి ప్రభుత్వంలో? నాకు తెలియగడుగుతున్నాను. నిజంగా మీరు మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చూపించాలని చెప్పి కోరుతూ ఆ ఎవరైతే మత్స్యకార సోదరులు ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా వెనక్కి తీసుకురావాలి. తీసుకొచ్చే లోపు ఖచ్చితంగా పెద్దలు వాసుపల్లి గణేష్ కుమార్ గారు డిమాండ్ చేసినట్టు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇమీడియట్గా డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం.